హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నల్ల ద్రాక్షలు తీసుకొచ్చానండి. నల్ల ద్రాక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంటికి తీసుకురాగానే పిల్లలైతే డల్ అయిపోయారు. ఏంది నల్ల ద్రాక్షలు తీసుకొచ్చావు, నాకు గ్రీన్ కలర్కి ద్రాక్షలే కావాలి అని. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ గ్రీన్ కలరే తింటారనమాట. నాకైతే ఏమనిపించిందంటే నల్ల ద్రాక్షలు తీసుకొచ్చామంటే రక్తం పట్టిద్ది అంటారు కదా, మంచిది హెల్త్కి కూడా. అందుకని నల్ల ద్రాక్షలు తీసుకోవాలనిపించింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలా అని ఆలోచించగా నాకు ఒక వీడియో యూట్యూబ్లో చూశాను అనమాట. అది నాకు గుర్తొచ్చింది. అందుకని ఈరోజు నేను ఆ వీడియో ఫాలో అయిపోతున్నాను. గ్రేప్స్ అన్నిటిని ఉప్పు నీళ్ళలో పెట్టి వాష్ చేసి తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ద్రాక్షలన్నీ వేసి కొంచెం షుగర్ వేసి ఈ విధంగా మరకబెట్టాలి. చూడండి, పైకి తీలిని మరగబెట్టిన తర్వాత కాసేపు చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా పిసికి 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 అందులో రసం అంతా వాటర్లో కలిసిపోయేదాకా పిసకాలండి. మిక్సీలో వేసుకోవచ్చుగా, ఎందుకు అంత కష్టపడ్డాం అంటారా? కానీ వేసుకోవచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఉందండి. అందులో గింజలు కూడా నలిగిపోతాయి, తుక్కుగా ఉండిద్ది, పలుకులుగా ఉండిద్ది. అందుకని నేనైతే చేత్తో పిసికి 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 తీసాను. ఈ విధంగా తీసి స్ట్రైన్ చేసుకున్నామంటే మనకు వేస్ట్ మొత్తం పైనే ఉండిపోయింది. గింజలు కానీ తుక్కు కానీ మొత్తం పైనే ఆగిపోయింది. ఓన్లీ జ్యూస్ ఒక్కటే కిందకి దిగింది అనమాట. చూడండి, ఈ విధంగా మొత్తము పిండేసేసుకోవాలి. కింద మొత్తం జ్యూస్ దిగింది. ఈ జ్యూస్ని మేము స్టాక్ చేసుకుని కూడా తాగొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని